హలో గాయ్స్, వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. చూస్తున్నారు కదండి, గారెలు ఎంత బాగా క్రిస్పీగా కనిపిస్తున్నాయో. ఇవి ఏం గారెలు అనుకుంటున్నారు? చెప్పండి, గెస్ చేయండి మీరు. బొబ్బరి గారెలు అండి. బొబ్బరి గారెలు ఎంతో టేస్టీ టేస్టీ బొబ్బరి గారెలు అండి. ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయి కదా, చూస్తే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటాయండి బొబ్బరి గారెలు. మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. చూస్తున్నారుగా, అందుకోసం నైట్ ఇలా బొబ్బర్ని వాటర్లో బాగా నానబెట్టుకోండి. నైట్ మొత్తం బాగా నానితేనే మనకు బొబ్బరి గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనం డైరెక్ట్ బొబ్బరితో చేస్తున్నాం కాబట్టి నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి కంపల్సరీ. అలా కాకుండా మనం మార్నింగ్ నానబెట్టి చేసుకుంటే నానవు కాబట్టి అంత టేస్ట్గా ఉండవు. అందుకోసం నైట్ మొత్తం నానబెట్టుకోండి. ఈ బొబ్బరిని మనం పొట్టుతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా బలం అండి. ఐరన్ మనకు అందుతుంది పొట్టుతో చేసుకుంటున్నాం కాబట్టి. అదే పప్పుతో చేసుకుంటే మనం పొట్టంతా క్లీన్ అయ్యే వరకు కడుగుతాము, కొంచెం అన్న పొట్టు పోతుంది. అలా కాకుండా ఇలా డైరెక్ట్ బొబ్బరితో చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. పొట్టు మనం ఏదో విధంగా పొట్టుతోని పప్పు వాడుకునే విధంగా చూసుకోవాలి. అందుకోసమే మనం బొబ్బరిని డైరెక్ట్ బొబ్బరితోనే గారెలు చేస్తున్నాము. ఇవి నాటు బొబ్బర్లు అండి, అందుకోసమే ఇలా ఉన్నాయి. హైబ్రిడ్ బొబ్బరిని వాడకండి, అంత టేస్ట్ ఉండదు, తినడానికి కూడా అంత బాగుండవు. మీకు దొరికితే నాటు బొబ్బర్లనే వాడుకోండి. నాటు బొబ్బర్లు చాలా బాగుంటుందండి, గారెలు చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా నైట్ మొత్తం నానిన బొబ్బర్ని మంచిగా వాష్ చేసుకోండి. 3-4 టైమ్స్ అయినా, ఎక్కువ 5 టైమ్స్ అయినా వాష్ చేయండి. దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళే వరకు వాష్ చేసుకొని మంచిగా కడుక్కున్న తర్వాత మనం మిక్సీలో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారుగా, పొట్టుతోని ఉంటుంది కాబట్టి డైరెక్ట్ బొబ్బర్లు కాబట్టి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు బొబ్బర్లు గారెలు చేసుకునేటప్పుడు చాలా బాగా వస్తాయండి. అదేవిధంగా క్రిస్పీగా కూడా ఉంటాయి. డైరెక్ట్ బొబ్బర్లతో చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేస్తే ప్రతిసారి కూడా ఇదే మెథడ్ చేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూస్తున్నారుగా, అలా మనం పిండి రుబ్బుకున్న తర్వాత అందులోకి పచ్చికారం వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అందుకోసమే పచ్చిమిర్చి మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతుంటే సూపర్ ఉంటుందండి. అందుకోసమే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు అనేది చాలా మంచిదండి హెల్త్కు. అందుకోసం పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి సరిపడా. మనం చిన్న చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర పుదీనా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ గారెలు. ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. మాకు కరివేపాకు అవైలబుల్గా లేకపోతే అవాయిడ్ చేసాం. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఎప్పుడైనా సరే కరివేపాకు అయినా పుదీనా అయినా కొత్తిమీర అయినా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి. అదే మనం పెద్ద పెద్దగా అట్లనే ఆకులతో వేసామనుకోండి, తినేటప్పుడు ఆకులు ఆకులు ఉంటే కొంతమంది చిన్న పిల్లలు తీసి పక్కకు పెడతారు. అలా కాకుండా ఇట్లా చిన్న చిన్న పీస్లా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు మనకు అంత తెలియదు. అందుకోసమే ఎప్పుడైనా సరే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసి బాగా కలుపుకుంటే మనకు బొబ్బరి గారెలు అనేది వేయడానికి పిండి రెడీగా అవుతుంది. మంచిగా ఇవన్నీ పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల పిండి చాలా టేస్ట్ వస్తుంది. మనం బొబ్బర్లు గారెలు వేసుకునేటప్పుడు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఈ కారం, ఉప్పు, ఈ పుదీనా, కొత్తిమీర, ఈ జీలకర్ర, పసుపు ఇవన్నీ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోండి. మనం కలిపినప్పుడు మనకు తెలుస్తుంది పిండి అనేది చాలా జిగురుగా తయారవుతుంది. మనం ఇందాక చూసినప్పుడు పచ్చిపిండి ఏంది ఇలా ఉంది అనుకుంటాం, కానీ బాగా కలిపితే మాత్రం మనకు తెలిసిపోతుంది పిండి ఎమ్మటే మనకు ఎంత మంచిగా తయారవుతుందో. మనం వేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చూస్తున్నారుగా ఎంత బాగా మంచిగా జిగురుగా తయారైందో. ఇప్పుడు మంచిగా మనం వేసుకోవచ్చు బొబ్బరి గారెలు అనేవి. ఎంత బాగా రెడీ అయిందో పిండి. మీరు కూడా బాగా కలుపుకోవాలండి పిండిని. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా వేసుకోవడానికి రెడీ అవుతుంది పిండి. మామూలుగా కలిపినాం అనుకోండి, మనం ఆ పిండిలో కారం, ఉప్పు అనేది అక్కడక్కడ ఉండి మనం తినేటప్పుడు అంత టేస్ట్గా ఉండదు. మొత్తం మంచిగా కలిపితే మనకు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసమే మంచిగా కలుపుకోండి. వీలుంటే మీకు తినాలనిపిస్తే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసులాగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వీటిన తర్వాత మనం బొబ్బరి గారెలు వేసుకోవచ్చు. నేనైతే చేయితోనే వేస్తున్నానని, మీకు చేయితోని వేయరాకపోతే ఒక పేపర్ మీద ఆయిల్ పేపర్ ఉంటుంది కానీ దాని మీద అయినా, లేకపోతే టీ జా టీ వడబోసేది ఉంటుంది కానీ ఫిల్టర్, దాంతో కూడా వేసుకోవచ్చు. కానీ చేయితోని ఈజీగా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం
బొబ్బర్లతోని చేసాం కాబట్టి మనం ఈజీగా వేసుకోవచ్చు. బొబ్బర్లు కూడా చాలా మంచిదండి హెల్త్‌కు. మనం ఉడకబెట్టుకొని తింటాం. కానీ ఉడకబెట్టుకొని తిన్నప్పుడు ఎంత మంచిదో హెల్త్‌కు గారెలు కూడా మంచిదే అండి. ఎందుకంటే మనం డైరెక్ట్ పప్పుతోనే చేస్తున్నాం కాబట్టి అందులో పొట్టనేది మనకు వెళ్ళిపోదు. పొట్టుతోని కూడా మనం వాడుకుంటున్నాం కాబట్టి అందుకోసమే చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. మీకు నచ్చితే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. చూస్తున్నారుగా చేయితోని మంచి ఈజీగా వేసుకోవచ్చండి. మనం ఏం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం బొబ్బర్లతోని డైరెక్ట్ చేస్తున్నాం కాబట్టి గారెలు చాలా ఈజీగా వస్తదండి ఇలా. చేయితోని ఇలా చేసుకొని అలా వేసుకోవచ్చు. నేను మధ్యలో బొక్కబెడుతున్నానండి. ఎందుకంటే తీయడానికి అనుకూలంగా ఉంటుంది. లోపల మంచిగా కాలుతదండి. ఎందుకంటే అలా హోల్ పెట్టడం వల్ల మనకు లోపల కూడా మంచిగా కుక్ అయితది గారనేది. అందుకోసమే నేను ఇలా లోపల గారె మధ్యలో హోల్ పెట్టి ఇలా వేస్తున్నానండి. మీరు కూడా ఇలా గారెలు చేసేటప్పుడు ఇలా హోల్ పెడతారా లేదా చెప్పండి. కింద కామెంట్ చేయండి. చాలా వరకైతే పెడతారు. కానీ కొంతమంది పెట్టరు. ఎక్కువ శాతం అయితే బొబ్బెరతోని గారెలు చేయరండి. చాలా తక్కువ చేస్తారనుకుంటా. ఎక్కువ శాతం మినపప్పుతోని చేస్తారు. మినపప్పు వడలని. మా సైడ్ అయితే ఎక్కువ శాతం బొబ్బరి గారెలు చేసుకుంటాం మేము. పెసర గారెలని మాకెక్కువ పెసర గారెలు అయితే బాగా వాడతామండి మేము. మీరు కూడా పెసర గారెలు చేసుకుంటారా? లేకపోతే మినప గారెలు చేసుకుంటారో చెప్పండి. చాలా వరకైతే మినప గారెలే చేసుకుంటారు. మినప గారెలు అంటారు, మినప వడలు అంటారు. కానీ మేమైతే ఎక్కువ శాతం మినప గారెలు తక్కువ వాడతామండి. ఎక్కువ శాతం అయితే మేము పెసరపప్పుతోనే వాడతాము. లేకపోతే బొబ్బర్లతోని కూడా చేసుకుంటాము. బొబ్బర్లు పప్పుతోని కూడా చేసుకుంటామండి. కానీ పప్పయితే పొట్టంతా వెళ్తుంది. హైబ్రిడ్ పప్పొస్తుంది. అలా కాకుండా ఇలా నాటు బొబ్బర్లు తీసుకొని మంచిగా నైట్ నానబెట్టి ఇట్లా మనం గారెలు చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీకు కూడా ఇలా ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారుగా ఇలా మంచి క్రిస్పీగా కాల్చుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంత బాగా కాలినాయో చూస్తున్నారుగా. అలాగే మొత్తం మనం పిండితోని మంచిగా ఇలా గారెలు చేసుకుందాం. అలా గారెలు చేసుకొని మీరు ఏ కాంబినేషన్‌లో తింటారండి? చికెన్ కాంబినేషన్ తింటారా? లేకపోతే మామూలుగా తింటారా? చెప్పండి. కింద కామెంట్ చేయండి. ఇలా గారెలు చేసుకున్నప్పుడు చాలా మందికి చికెన్‌లో పెట్టుకొని తినంటే చాలా ఇష్టం. కొంతమంది మామూలుగా ఇలా తినేస్తారు. దీనిపైన గారెల పైన కొంతమంది కారం చల్లుకొని ఆనియన్స్ నంచుకొని తింటారు. మీకు గూడా అలానే ఇష్టమా? లేకపోతే మామూలుగా తింటారో చెప్పండి. మామూలుగా అయితే చాలా వరకైతే ఆనియన్స్‌ని ఇట్లా నంచుకొని పైన కారం జల్లుకొని తింటారు. అది సూపర్ ఉంటది కదండీ! మీకు గూడా ఇష్టమో లేదో చెప్పండి. ఇలా క్రిస్పీగా కాల్చుకుంటేనే చాలా బాగుంటదండి. లోపల గూడా మంచిగా కుక్ అయితది. బాగుంటది గారెలనేవి. చూస్తేనే తినాలనిపిస్తుంది గదా! అంత యమ్మీగా ఉన్నాయి గదా గారెలు. మీకు గూడా ఇష్టమో లేదో చెప్పండి. ఇలా మొత్తం మనం గారెలన్నిటిని ఇట్లా మంచిగా కాల్చుకొని తీసుకోవాలండి. ఇలా సువ్వతోని తీయరాకపోతే మనం గరిటెతోని తీసుకోండి. చూస్తున్నారుగా ఇలా మంచిగా తీసుకొని మిగతా గారెలు గూడా వేసుకోండి. ఈ గారెలు చాలా అంటే బాగా చాలా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. చికెన్‌లోకి నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో బొబ్బర్లుంటే ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో ఏం పప్పు ఉండాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ బొబ్బర్లతోని గారెలు చేసుకోవచ్చు. ఎంత యమ్మీగా ఉన్నాయో మీ ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తదండి. ఎంత బావుంటాయో డైరెక్ట్ బొబ్బర్లతోని గారెలేందబ్బా అనుకుంటున్నారా? ఎలా ఉంటదో అనుకుంటున్నారా? కానీ సూపర్ ఉంటాయండి. మీకు నచ్చితాయో లేదో కింద కామెంట్ చేయండి. బొబ్బర్లు కూడా చాలా మంచిదండి. ఉడకబెట్టుకొని మన ఈవినింగ్ స్నాక్స్‌గా బొబ్బర్లని ఇలా ఉడకబెట్టుకొని తింటాం గదా! రోజు ఉడకబెట్టుకొని ఏం తింటాం? ఒక్కొక్కసారి ఇలా వెరైటీగా కూడా ట్రై చేయొచ్చు. వెరైటీగా అంటే మేము చేసుకునేది కండి. మీరెప్పుడు చేసుకోకపోతే కొంచెం ఒకసారి వెరైటీగా అనిపిస్తది మీకు. ఏంది బొబ్బరి గారెలా అనుకుంటారు. కానీ ఒకసారి ట్రై చేస్తేనే కదండీ తెలిసేది. మీకు ఎలా ఉందో అందుకోసమే ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్‌లో గానీ మంచిగా సూపర్ ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. సూపర్ ఉంటది. మీకు నచ్చితే గనక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకుంటేనే బావుంటాయండి. క్రిస్పీగా ఉంటాయి. మీకు క్రిస్పీనెస్ అవసరం లేదనుకుంటే మామూలుగా బ్రౌన్ కలర్ రాంగానే తీసేసుకోండి. కొంచెం క్రిస్పీ కావాలంటే కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇవి ఎక్కువ శాతం మీరు పండగలకి గారెలు చేసుకుంటారా? మామూలుగా కూడా గారెలు చేసుకుంటారా? కింద కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటామండి. మరి మీరు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటారా? లేకపోతే మామూలుగా పండగలప్పుడే చేసుకుంటారా? మాకలా పండగలప్పుడే చేసుకోవాలని ఏం లేదండి. మాకు ఈరోజు తినాలనిపిస్తే రేపు చేసుకుంటూనే ఉంటాం. అంటే ఈరోజు నైట్ బొబ్బర్లు నానబెట్టి నైట్ మార్నింగ్ కడిగి చేసుకుంటూనే ఉంటాం. మార్నింగ్ చేసుకుంటూనే ఉంటాం టిఫిన్‌లాగా.
ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటామండి. మీరు కూడా అలాగే చేసుకుంటారా? లేకపోతే పండగ వచ్చినప్పుడే గారెలైనా ఏయైనా చేసుకుంటారా? మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే చాలామంది ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటున్నారండి. మనం మీరు బయట ఫుడ్ ఎక్కువ తింటారా? లేకపోతే ఇంట్లో ఎక్కువ వండుకొని తింటారో చెప్పండి. అంటే ఇలా స్నాక్స్‌లాగా గారెలు గానీ, ఏయైనా సరే మీ ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడతారా? లేకపోతే ఎక్కువ బయట తెచ్చుకోవడానికి ఇష్టపడతారో కింద కామెంట్ చేయండి. మేము మాత్రం ఎక్కువ ఇంట్లోనే చేసుకొని తింటామండి. ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. బయట వాళ్ళ ఆయిల్ ఎలా వాడతారో మనకు తెలియదు. మనకంత పప్పు అయన్నీ మనకు ఆ టేస్ట్ చూసుకుంటాం గానీ, మన హెల్త్‌కి మంచిది కాదండి. వాళ్ళు ఆయిల్‌ని వాడిన ఆయిల్‌ని వాడుతా ఉంటారు. అది హెల్త్‌కి మంచిది కాదండి. అదే మనమైతే మన ఆయిల్ ఒకసారి వాడి మళ్ళా పక్కకు పెట్టేసి మనం ఫ్రెష్‌గా వాడుకుంటాం. మన హెల్త్‌కి గూడా మనం ఇంట్లో చేసుకునేవి చాలా మంచిదండి. అందుకోసం ఇంట్లో చేసుకోవడానికే బాగా ప్రిపేర్ చేయండి. ఇలా అన్ని గారెల్ని బాగా కాల్చుకుంటే మనకు చాలా అంటే చాలా బాగుంటాయండి. టేస్ట్ గూడా సూపర్ ఉంటుందండి. మీరెక్కువ చికెన్‌లోకి తింటారా? లేకపోతే మామూలుగా చట్నీలోకి తింటారా? కింద కామెంట్ చేయండి. కొంతమందికి చికెన్ ఇష్టం లేకపోతే పల్లి చట్నీలో గూడా నంచుకొని తింటారు. కానీ పల్లి చట్నీ కంటే చికెన్‌లోనే చాలా బావుంటాయి కదండీ! మీకెలా ఇష్టమో కింద కామెంట్ చేయండి. లేకపోతే మటన్‌లో గూడా నంచుకొని తింటారు. మీకెలా ఇష్టమో కింద చెప్పండి. కామెంట్ చేయండి. కానీ చాలా బావుంటాయండి. మినప గారెల కంటే కూడా చాలా బావుంటాయండి. ఈ బొబ్బరి గారెలనేవి. మేము పెసర గారెలు చాలా సార్లు చేసుకునేవాడిని. కానీ పెసర గారెల కంటే కూడా ఈ బొబ్బరి గారెలు చాలా బాగున్నాయండి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మీకు గూడా ఇలా చేసుకోవాలనిపిస్తే ఈ ప్రాసెస్‌లో ఒకసారి చేసుకోండి. ఎలా వచ్చాయో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మొత్తం గారెలని ఇలా మంచిగా వేసుకోండి. చేయితోని వేయడం రాకపోతే మాత్రం కవర్ మీద పెట్టి చేసుకోండి. ఆయిల్ కవర్ మీద. కానీ గారెలేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఆయిల్ మీద చిల్లుతది. మనకు తీయడం రాకపోయినా గానీ ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం మనం తీయడం రాకపోయినా గానీ, మనం అటు ఇటు కాల్చేటప్పుడు గానీ, మన మీద చిల్లడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మనం గారెలు చేసుకునేటప్పుడైనా ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీద చిల్లుతుంటది. అందుకోసమే చాలా జాగ్రత్తగా తీయాలండి. మనం స్పూన్‌తోని తీయకుండా ఇలా సువ్వతోని తీసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనకు తీయరాకపోతే ఆయిల్ మొత్తం ఒక సైడ్‌కొచ్చి మీద పడుతుంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా చేయాలండి గారెలు చేసేటప్పుడు. మీరు గూడా ఇలా సువ్వతోని తీస్తారా? లేకపోతే గరిటెతోని తీస్తారా? కింద కామెంట్ చేయండి. మీకు ఈ గారెలు నచ్చితే గనుక ఒక లైక్ చేయండి. చూస్తున్నారుగా అన్ని గారెలు ఇలా మంచిగా కాల్చుకొని మనం ఆనియన్స్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటాం కాబట్టి, మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మళ్ళా మనం కొత్తిమీర, పుదీనా కూడా చిన్న చిన్న పీసులాగా కట్ చేసి వేసుకున్నాం కదా! అవి కూడా మనం తినేటప్పుడు తగులుతుంటుంటాయి. సూపర్ బావుంటాయండి. మీకు గూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటారా? లేకపోతే ఎలా వేసుకుంటారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు గనక ఆనియన్స్‌ని, కొత్తిమీర, పుదీనా ఇలా కట్ చేసి వేసినా తినలేకపోతున్నట్లయితే మీకొక టిప్ చెప్తానండి. ఏం లేదండి ఆనియన్స్‌ని, కొత్తిమీరని, పుదీనాని, కరివేపాకుని అంతా మిక్సీలో మామూలుగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గాకుండా కొంచెం మామూలుగా ఇలా ఒక్ మామూలు మీడియంలో గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకొని మొత్తం ఆ పిండిలో యాడ్ చేస్తే మనకు కనిపియకుండా ఉంటుంది. అందుకోసం ఆ పిల్లలకు తెలియదు. మనం ఇలా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసిన విషయం తెలియకుండా మనం ఇలా మేనేజ్ చేయొచ్చు. వాళ్ళు మరియు ఇష్టంగా కూడా తింటారు. వాళ్ళకి తెలియదు కాబట్టి. అందుకోసం వాళ్ళు తినకపోతే మాత్రం అలా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ అనేది పిండిలో యాడ్ చేసి చేసుకోండి. ఒకవేళ తింటే అవసరం లేదండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి చేసుకోవచ్చు. చూస్తుండగా అన్ని గారెలు ఇలాగే చేసుకోవాలండి. ఎంతో క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మొత్తం మనం మంచిగా చేయి మీద ఇలా మంచిగా మధ్యలో హోల్ పెట్టి చేసుకుంటే మంచిగా కాలుతాయి లోపల. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు గూడా ఇలా చేసుకోవడం ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి. గారెలనేవి మనం వీక్లీ ఒకసారి చేసుకుంటాం. కానీ కొంతమంది మంత్లీ ఒకసారి చేసుకుంటారు. మీకెలా చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. వీక్లీ ఒకసారి చేసుకుంటారో లేకపోతే మంత్లీ ఒకసారి చేసుకుంటారో. కానీ మాకు అలా ఏం లేదండి. మాకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాం. వీక్లీ, మంత్లీ అని ఏమి ఉండదు. మీరు ఎలా చేసుకుంటారండి? వీక్లీ ఒకసారి చేసుకుంటారా? లేకపోతే మంత్లీ ఒకసారి చేసుకుంటారా గారెలు? కొంతమంది అలానే చేసుకుంటారండి. వీక్లీ ఒకసారి లేకపోతే మంత్లీ ఒకసారి అని చెప్పి. మాకలా ఏమి ఉండదండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాం. మీరు కూడా అంతేనా? లేకపోతే మామూలుగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటారా? కింద కామెంట్ చేయండి. కానీ ఆయిల్ ఫుడ్ కాబట్టి చాలా తక్కువ తీసుకోవడం మంచిదిలేండి.
కానీ తినాలనిపించినప్పుడు చేసుకోకొని తింటేనే బెస్ట్ కదండి. అందుకోసమే తినాలనిపించినప్పుడు చేసుకొని తినండి. కానీ ఈ గారెలు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలా పొట్టుతోని చేసుకోవడానికి మనం ఎక్కువ ప్రిపేర్ చేయాలండి. ఎందుకంటే పొట్టులో ఐరన్ బాగుంటుందండి. అందుకోసమే మనం ఏదైనా సరే డైరెక్ట్ పొట్టుతోని చేసుకోవడానికి ఎక్కువ ప్రిపేర్ చేయాలండి. పొట్టు తీసేసి చేసే వాటిని ఎప్పుడు కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే పొట్టు మొత్తం తీసేస్తే దాంట్లో ఏముంటదండి? ఏముండదు. మన బాడీకి ఏం అందుద్ది? ఐరన్ రానే రాదు. మనం తినేదే ఆయిల్ ఫుడ్. అందులో మళ్ళా ఈ పొట్టంతా పోయినంక మనకేం ఐరన్ లాంటిది ఏమొస్తుందండి? ఏం రాదు. అందుకోసమే మనం తిన్న ఆయిల్ ఫుడ్ అయినా దాంట్లో కొంచెం హెల్త్‌ని చూసుకోవాలి. అందుకోసమే ఇలా పొట్టుతోని చేసుకునే వాటినికే ఎక్కువ ప్రిపేర్ చేయండి. ఇవి కూడా చాలా బావుంటాయండి. డైరెక్ట్ మనం ఏవైనా సరే మొత్తం పప్పులతోనే చేసుకోవడానికి ప్రిపేర్ చేయండి. అదే విధంగా ఇదే ప్రాసెస్‌లో మనం పెసర గారెలు కూడా చేసుకోవచ్చండి. పెసలను కూడా డైరెక్ట్ నానబెట్టి ఇలాగే చేసుకోవచ్చండి. ఎందుకంటే పొట్టంతా పోకుండా మనకు ఐరన్ లభిస్తుంది. నైట్ పెసలని ఇలాగ నానబెట్టి మనం ఇలాగే గారెలు చేసుకోవచ్చండి. చూస్తున్నారుగా మన గారెలన్నీ రెడీ అయిపోయినాయి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా! అంత బాగున్నాయండి. క్రిస్పీ క్రిస్పీగా చాలా యమ్మీగా ఉన్నాయండి గారెలు. మీకు కూడా ఇలా గారెలు చేసుకోవాలనిపిస్తే ఒకసారి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారుగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. లోపల కూడా బాగా కాలిపోయినాయండి గారెలు. ఎంత టేస్టీగా ఉన్నాయో. టేస్టీ గారెలు చేసుకోవాలనిపిస్తే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.